సో మీకు ఇక్కడ కమ్యూనిటీ వర్షన్ ఉంటుంది. లైక్ కమ్యూనిటీ వర్షన్ కి లింక్ వచ్చేసి లైక్ uipath.cloud.com. స్క్రీన్ విజిబుల్ గా లేదు. ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఓకే. సో మీకు చార్ట్ లో కూడా ఇస్తాను. మీ సిస్టమ్ లో లాగిన్ అయ్యాను. ప్రెసెంట్ ఇప్పుడు సిస్టమ్ లోనే లాగిన్ అయ్యాను. చార్ట్ లో ఇచ్చాను. సో మీరు డైరెక్ట్ మీరు దాన్ని క్లిక్ చేసా కానీ మీకు ఈ లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, సైన్ ఇన్ పేజ్. సో మీకు గూగుల్ అంటే మామూలుగా జీమెయిల్ ద్వారా అయితే జీమెయిల్ ద్వారా లాగిన్ కావచ్చు. లేదంటే మీ స్క్రీన్ షేర్ చేస్తారా, నేను ఇన్స్టాలేషన్ చెప్తాను. ఇప్పుడు ఎస్ ఒక నిమిషం. సో నా స్క్రీన్ షేర్ మీకు కదా, సారీ స్క్రీన్ షేర్ కనపడుతుంది. ఎస్. సో మనము ఏదైనా ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే లైక్ న్యూ ప్రాసెస్ లో ప్రాసెస్ ప్యానెల్ లోకి వెళ్తాము. అండ్ మీకు ఈ లైబ్రరీస్ గురించి అండ్ ఆరి ఫ్రేమ్వర్క్ గురించి నేను మీకు లాస్ట్ క్లాస్ లో చెప్తాను. అండ్ ఇవి వచ్చేసి నేను ఆల్రెడీ మనం చేసింటాం కదా ప్రాజెక్ట్స్, దాని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. మనము న్యూగా ఓపెన్ చేసి మన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇది వచ్చేసి లైక్ మనము క్రోమ్ లో అంటే ఒకవేళ ఇప్పుడు మామూలు మనకి డిఫాల్ట్ గా ఐఈ ఉంటుంది, అంటే వెబ్ లో ఏమైనా ఆటోమేషన్ చేయాలి డిఫాల్ట్ గా ఐఏ ఉంటుంది. మనం ఏదైనా ఫైర్ బాక్స్ కానీ క్రోమ్ కానీ ఎడ్జ్ కానీ ఏదైనా సెట్టింగ్స్ కానీ ఇవేమన్నా యూజ్ చేయాలంటే ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సో అవి దానికి సెలెక్టర్స్ దానికి తీసేసుకుంటుంది. ఓకే. నా సిస్టమ్ ఓల్డ్. సో సో మనకి ఇది వచ్చేసి ప్యానెల్ అంటాము. సో ఇంట్లో వచ్చేసి మనకి లేదండి, స్క్రీన్ కావడం లేదు. స్టాప్ చేసి మరి స్క్రీన్ షేర్ చేద్దాం. ఓకే.
ఎస్. సో మనకి ఇక్కడ మెయిన్ బార్ ఉంది కదా, దీన్ని వచ్చేసి మనం మెయిన్ బార్ అంటాం. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి Okay. సీక్వెన్స్ కానీ, ఫ్లో చార్ట్ కానీ, స్టేట్ మిషన్ కానీ, గ్లోబల్ హ్యాండర్, ఇప్పుడు ఇవి డిస్కస్ చేసుకున్నాము. మీకు ఒక ఫస్ట్ ఇది ఓవర్వ్యూ ఇస్తాను. ఓవర్వ్యూ ఇచ్చాక మనం సీక్వెన్స్, ఫ్లో చార్ట్ ఇవి డిస్కస్ చేసుకున్నాము. సో దీన్ని మనం మెయిన్ ప్యానల్ అంటాము. ఇది వచ్చేసి మనకి యాక్టివిటీ ప్యానల్. అంటే మనకి ఏ యాక్టివిటీ కావాలన్నా కానీ ఇక్కడ నుంచి మనం గెట్ చేసుకుంటాం. ఓకే, యాక్టివిటీస్ లోనే. యాక్టివిటీస్ లో లైక్ ఇఫ్ కండిషన్ కానీ, వైల్ కానీ, ఓకే, మనకి ఏది కావాలన్నా కానీ మనకి ఇక్కడ నుంచే తెచ్చుకుంటాం. ఓకే, యాక్టివిటీస్ ని మనము డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం ఏదైనా కానీ. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ప్యానల్. అంటే మనం ఏదైనా కొత్త సీక్వెన్స్ స్టార్ట్ చేసినా, ఇంకా లేకంటే ఇవన్నీ లైక్ మనకి ఏదైనా ఫ్లో చార్ట్ మనం కొత్తది క్రియేట్ చేసామనుకోండి, మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానల్ లో మనం చూసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి మనకి డిపెండెన్సీస్ అంటాం. అంటే ఇప్పుడు మనము ఒక ప్రాజెక్ట్ లో లైక్ ఇక్కడ ఎక్సెల్ ఉంది, మెయిల్స్ ఉన్నాయి, ఇవి వచ్చేసి డిఫాల్ట్ అన్నమాట. ఇవి రెండు ఎలా అంటే లైక్ ఇప్పుడు రైట్ లైన్ కానీ, మెసేజ్ బాక్స్ కానీ ఉంటాయి. వన్ సెకండ్ అండి, ఇది ఓపెన్ అయిందండి ఫ్యూల్ పాత. ఇక్కడ వచ్చేసి వాచ్ కంటిన్యూ ట్యూటోరియల్ అకాడమీ అని ఉంది. సారీ, ఇప్పుడు వెల్కమ్ టు స్టూడియో వాచ్ ట్యూటోరియల్ అకాడమీ అని ఉంది. అక్కడ కంటిన్యూ అంటే ఆర్కెస్ట్రేటెడ్ యూఆర్ఎల్ ఇచ్చి మీకు వాట్సాప్ లేదు, వాట్సాప్ లో పెడతాను చూడండి. న్యూ ప్రాజెక్ట్, ప్రాసెస్, లైబ్రరీ, టెంపుల్స్ ఇవన్నీ చూపిస్తుంది. వచ్చేసి మనకి డిపెండెన్సీస్ ఉంటాయి. ఇవి డిపెండెన్సీస్ అంటే ఇప్పుడు మనకి మనం ఎక్సెల్ మీద మనం వర్క్ చేసుకున్నాం అనుకున్నాం. ఒకవేళ మనం ఎక్సెల్ మీద వర్క్ చేస్తున్నాం అంటే మనకి ఎక్సెల్ సంబంధించిన యాక్టివిటీస్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో దాన్ని ఒకవేళ మెయిల్ అంటే మెయిల్ యాక్టివిటీస్, అండ్ ఇవి రెండు వచ్చేసి లైక్ సిస్టమ్ యాక్టివిటీస్ అంటాం. వన్ సెకండ్ కర్సర్ మూవ్ కాలేదు. సారీ, కర్సర్ మూవ్ కావడం లేదు. మీరు చూపించే కర్సర్ అనేది మూవ్ కావడం లేదు. లేదండి, స్క్రీన్ విజిబుల్ లో ఉందా? స్క్రీన్ విజిబుల్ లేదు, స్క్రీన్ విజిబుల్ లో లేదు. లేదండి, ఇప్పుడు ఉందా? లేదండి. ఒకసారి రీజాయిన్ ఏమన్నా అవుతారా? ఇప్పుడు రికార్డింగ్ ఉంది. ఓకే, నెంబర్ 1, నెంబర్ 2 అని ఇది చేసుకున్నాం. సో ఇక్కడ మనము ఒక ఇఫ్ కండిషన్ పెట్టుకున్నాం అనుకోండి. ఓకే, సో అంటే మీకు రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ మీకు ఫ్లో చార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బీపీకి దీనికి మీకు కొంచెం డిఫరెన్స్ అర్థం అవుతుంది. సో ఇఫ్ కండిషన్ లో నెంబర్ 1 is greater than నెంబర్ 2 అని పెట్టుకున్నాం అనుకోండి. ఇఫ్ కండిషన్ లో ఏముంటాయి మనకి? ఓన్లీ 2 కండిషన్స్ ఉంటాయి. అయితే ఎస్ ఉంటుంది లేదా నో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి రైట్ లైన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకి ఏదన్నా వాల్యూ మనము అవుట్పుట్ ప్యానల్ లో చూడాలంటే ఇది అవుట్పుట్ ప్యానల్ మనకి. ఓకే, ఏదన్నా వాల్యూ మనము అవుట్పుట్ ప్యానల్ లో చూడాలి అంటే మనము రైట్ లైన్ యూజ్ చేస్తాం మామూలుగా. లేదంటే లాగ్ మెసేజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లాగ్ ఇన్ఫో మెసేజ్ కానీ ఇది కానీ ఏమవుతుందంటే డైరెక్ట్ గా మనకి ఆర్కెస్ట్రేటర్ లో చూపించేస్తుంది.
ఓకే సో ఇక్కడ ఏం చెప్తాను, ఎస్ అని పెట్టుకున్నాను. ఓకే అండ్ దీనికి ఇక్కడ నో అని పెట్టుకున్నాను. ఓకే సో ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చేసి మనకి డీబగ్ 3 ways ఉంటాయి బ్రో. ఒకటి వచ్చేసి డీబగ్ ఫైల్ అంటే ఇది ఒక ఫైల్ లాగా తీసుకుంటుంది. ఈ మెయిన్ అనేది ఒక ఫైల్ లాగా తీసుకుంటుంది, సీక్వెన్స్ అనేది ఇంకో ఫైల్ లాగా తీసుకుంటుంది. సో ఒక్కొక్క ఫైల్ మనము డీబగ్ చేయాలి అంటే, డీబగ్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మనకి ఎక్కడ ఎర్రర్ వచ్చింది అనుకోండి, సో అక్కడ స్టాప్ అవుతుంది. లేదా మనకి డీబగ్ లో ఇంకొకటి ఏముంటుందంటే మనకి బ్రేక్ పాయింట్స్ ఉంటాయి. సో మనం ఎక్కడైనా బ్రేక్ పాయింట్స్ ఏమన్నా యూజ్ చేయాలి అనుకుంటే మనం డీబగ్ యూజ్ చేస్తాం. ఇంకొకటి డీబగ్ అనేది ఏమంటే, ఇప్పుడు మనము సీక్వెన్స్ ఈ ఫైల్లో ఉంటాము, బట్ అది ఏం చేస్తుందంటే మనకి డీబగ్ చేసినప్పుడు మెయిన్ నుంచే రన్ అవుతుంది. మనకి పర్టికులర్ ఫైల్ కాకుండా మెయిన్ నుంచి రన్ అవుతుంది. ఇంకొకటి రన్ ఫైల్ అంటే ఏమంటే, దీంట్లో మనకి బ్రేక్ పాయింట్స్ అవి వర్క్ కావు, ఓన్లీ ఫైల్ మొత్తం అంతా ఒకటేసారి రన్ అవుతుంది. ఓకే అండ్ రన్ వచ్చేసి మనం ఎక్కడున్నా కానీ మెయిన్ నుంచి రన్ అవుతుంది. అది డిఫరెన్స్ ఈ రెండు. అంటే రన్ ఫైల్ కి డిఫరెన్స్, డీబగ్ ఫైల్ కి డీబగ్ కి. ఓకే రన్ ఫైల్ అంటే టోటల్ గా రన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. మెయిన్ నుంచి అంటే ఈ ఫైల్ ఒకటే రన్ అవుతుంది, మనకి బ్రేక్ పాయింట్స్ అవేం మెయిన్ ఫైల్. లేవు. ఓకే మెయిన్ ఫైల్, మెయిన్ పేజ్, మెయిన్ నుంచి ఇప్పుడు మనము ఇది ఒక ఫైల్ కదా. సో మనం ఇక్కడ ఏదైనా రైట్ లైన్ పెట్టుకున్నాం అనుకోండి, ఓకే టుడే ఈజ్ డెమో అని ఇక్కడ పెట్టుకున్నాం కదా. సో మనకి ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ నేను డీబగ్ చేసినాను అనుకోండి, ఏమవుతుందంటే ఇది ఒక్కటే రన్ అవుతుంది. ఓకే సో ఇక్కడ బ్రేక్ పాయింట్ కూడా పెడతాను. సో మనకి ఈ ఫైల్ ఒక్కటే రన్ అవుతుంది. ఓకే లైక్ టుడే ఈజ్ డెమో అని వచ్చింది కదా ఇక్కడ. సో ఇప్పుడు మనము ఓన్లీ డీబగ్ చేసామనుకోండి, ఓకే సో ఇది వచ్చేసి మనకి మెయిన్ నుంచి రన్ అవుతుంది. మెయిన్ నుంచి మొత్తం లైక్ మనం అది ఇన్వోక్ చేసుకున్నాం. ఓకే మనం ఈ ఫైల్ ఇన్వోక్ చేసుకోలేదు కదా. సో ఈ ఫైల్ ఒకటే రన్ అవుతుంది ఇప్పుడు. ఓకే ఒకవేళ మనము ఈ సీక్వెన్స్ అనేది మనం ఇక్కడ ఇన్వోక్ చేసుకున్నాం అనుకోండి, లైక్ సీక్వెన్స్ 1 అనేది దీని తర్వాత ఇక్కడ ఇన్వోక్ చేసుకుంటే, సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది రన్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ ఫైల్ కూడా రన్ అవుతుంది. ఓకే సో ఇది వచ్చేసి గ్రేటర్ దాన్ 2 కాదు కాబట్టి నో అని చూపిస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఏమవుతుందంటే ఇది లైక్ నెక్స్ట్ సీక్వెన్స్ లోకి వెళ్తుంది. ఓకే సో ఇవి మీకు మళ్ళీ ఇంకా క్లారిటీగా నెక్స్ట్ క్లాసెస్ కూడా చెప్తాను. కొంచెం అర్థమైంది కదా. సో ఇది మనము సీక్వెన్స్ లో ఇలా యూజ్ చేస్తాం. అదే మనము ఒకవేళ ఫ్లో చార్ట్ అనుకోండి, సేమ్ ఇదే మనము ఫ్లో చార్ట్ చూద్దాము. సో ఫ్లో చార్ట్ లో ఏమంటే సేమ్ మనం టూ వేరియబుల్స్ తీసుకున్నాము. ఓకే సో ఇక్కడ మళ్ళీ మనము అసైన్ యూజ్ చేసాం కదా. ఇక్కడ
నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను డిఫాల్ట్ గా వాల్యూస్ ఇచ్చేస్తున్నా. ఓకే మనం మామూలు బేసిక్ గా మనము డిఫాల్ట్ గానే ఇవ్వచ్చు. అంటే ఇక్కడ డిఫాల్ట్ గా ఎప్పుడు ఇస్తామంటే ఇది మనకి ఖచ్చితంగా చేంజ్ కాదు, లైక్ యూజర్ నేమ్ అనేది మనకి ఖచ్చితంగా చేంజ్ కాదు అన్నప్పుడు ఒక్కటే ఇది ఇక్కడ డిఫాల్ట్ గా ఇస్తాం. లేదంటే మాక్సిమం మనం డిఫాల్ట్ గా అయితే ఇయ్యం. సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఫ్లో డెసిషన్ అనేది వాడతాం. సో ఫ్లో డెసిషన్ లో ఏమంటే సేమ్ అక్కడ మనం ఏం కండిషన్ రాసామో ఇఫ్ కండిషన్ లో సేమ్ అదే ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఈ డెసిషన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము టైప్ చేసుకోవచ్చు కండిషన్ మనకి ఏది అనేసి మనం ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు. లైక్ ఇది వచ్చేసి మనకి బులియన్ లోనే ఉంటుంది, ఎందుకంటే మనకి డెసిషన్ లో ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఉంటుంది. వన్ సైడ్ వెళ్తే ట్రూ, నెక్స్ట్ సైడ్ వెళ్తే ఫాల్స్. సో మనకి ఇఫ్ కండిషన్ కూడా లైక్ బులియన్ లాగే వర్క్ అవుతుంది, ఎందుకంటే లైక్ అయితే దెన్ లోకి వెళ్తుంది లేదంటే ఎల్స్ లోకి వెళ్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఇంకో లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ లాగా ఉంటుంది. సో ఇక్కడ ఏమంటే మనకి సో ఇక్కడ మనము రైట్ లైన్ పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ ఏం చేస్తాము, ఒకటి ఎస్ ఒకటి నో పెట్టుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏమంటే ఇక్కడ మనకి ఇది ఇలాగ మనము పంపిస్తున్నాం కదా. ఒకవేళ మనకి అది ట్రూ అయ్యేందాక అంటే ఎస్ అయ్యేందాక మనము దీన్ని రన్ చేస్తూనే ఉండాలా అనుకోండి. డిఫాల్ట్ గా మనకి ఇది ఎస్ అని లేదంటే నో అనే ఎస్ అనే వచ్చేదాక లేదంటే నో అనే వచ్చేదాక మనం డిఫాల్ట్ గా రన్ చేస్తుండాలి. సో అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే సో ఇన్పుట్ డైలాగ్ బాక్స్ అనేది యూజ్ చేస్తాం. ఇన్పుట్ డైలాగ్ బాక్స్ లో ఏముంటాయంటే లైక్ ఇది వచ్చేసి డైలాగ్ టైటిల్ అంటాం. అంటే పైన మనకి నెంబర్ అంటే టైటిల్ అంటే ఏమంటే పైన మనకి ఇక్కడ ఇప్పుడు దీని ఇన్పుట్ డైలాగ్ అని ఉంది కదా, దీన్ని మనం టైటిల్ అంటాం. సో గివ్ నెంబర్ అనేది పెట్టుకున్నాను. ఇన్పుట్ లాబీ వచ్చేసి మనకి ఏ నెంబర్స్ ఇవ్వాలి అంటే లైక్ ఏ వేరియబుల్ కి మనం అసైన్ చేయాలి అని. నేను వచ్చేసి నెంబర్ 2 సో సేమ్. మళ్ళీ ఇంకొకటి ఏమంటే మనకి యూఐ పాత్ లో ఏదైనా కానీ మనము ఏదైనా స్ట్రింగ్ ఇస్తున్నాం అనుకోండి, స్ట్రింగ్ కానీ లేదంటే అంటే మనకి ఏదైనా కానీ మనకి డిఫాల్ట్ వాల్యూస్ ఇస్తాం కదా, ఒక ఇంటీజర్ తప్పించి మనకి డిఫాల్ట్ వాల్యూస్ ఇస్తున్నప్పుడు మనము డబుల్ కోట్స్ లోనే మనం మెన్షన్ చేయాలి. ఓకే, ఇంటీజర్ వర్డ్స్ మాత్రం కంపల్సరీగా డబుల్ కాలమ్స్ లోనే ఉండాలి. సో నేను వాల్యూ ఎడిటర్ అనేసి వాల్యూ 2ని పెట్టుకున్నా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఫస్ట్ డిఫాల్ట్ వాల్యూ ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ డిఫాల్ట్ వాల్యూ మనము 2 ఇచ్చాము కదా, ఫస్ట్ ఇక్కడ మనకి నో వస్తుంది కదా. నో వచ్చినాక ఇక్కడ ఏం చేస్తుందంటే మనము నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఈ డిఫాల్ట్ వాల్యూ ఉంది కదా 2 అనేది మనం దాన్ని రీప్లేస్ చేస్తున్నాం. 2 నుంచి రీప్లేస్ చేసి మనం నెక్స్ట్ ఎక్కడికి చేస్తున్నాం అంటే లైక్ నెక్స్ట్ మరి మనం కండిషన్ చూసుకుంటున్నాం.
ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, లైక్ ఒక స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనకి నో అని వచ్చింది. మళ్ళీ ఏం అడుగుతుంది, ఓకే ఒక నెంబర్ ఇమ్మని అడుగుతుంది. ఓకే లైక్ ఆ నెంబర్ ఇచ్చాక మరి కండిషన్ లోకి వెళ్తుంది. కండిషన్ లోకి వెళ్ళినాక మళ్ళీ ఏమవుతుంది, నేను ఇప్పుడు ఏమి ఇచ్చా అంటే 1 అని ఇచ్చారు. 1 ఏమి 2 కన్నా లెస్ దాన్. సో ఆ కండిషన్ లోకి వెళ్తుంది. లేదు అనుకోండి, ఇప్పుడు మనము ఎలా అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు నేను అట్లా 1 ఇవ్వకుండా నేను మళ్ళీ లైక్ గ్రేటర్ దాన్ నెంబర్ ఏదైనా ఇచ్చాను అనుకోండి, లైక్ 4 కానీ 5 కానీ అలా. సో మనకు ఫస్ట్ వచ్చేసి డిఫాల్ట్ వాల్యూ నెంబర్ 2కి వచ్చేసి 3 అని ఇచ్చాం. సో 3 ఇక్కడ కండిషన్ కూడా ఏమంటే నెంబర్ 1 ఇస్ గ్రేటర్ దాన్ నెంబర్ 2 అని ఇచ్చాం. సారీ లెస్ దాన్, అది లెస్ దాన్. సో అది ఫాల్స్ లోకి వెళ్ళింది. మరి దాని తర్వాత ఇప్పుడు నేను 1 ఇచ్చినప్పుడు ట్రూలోకి వెళ్తుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీనికి 4 అని ఇస్తున్నా. 4 అని ఇచ్చాను అనుకోండి, మళ్ళీ కండిషన్ చూసుకుంటుంది, అంటే 2 ఈజ్ గ్రేటర్ దాన్ 4 అనేది చూసుకుంటుంది. 2 గ్రేటర్ దాన్ అయితే కాదు, అందుకు మరి నో అని చూపిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి వెళ్తుంది. సో ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత దాకా అది ఈ లూప్ లో తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను 5 అని ఇచ్చా కదా. సో నెక్స్ట్ మరి కండిషన్ చూసుకుంటుంది. మళ్ళీ నేను ఆ కండిషన్ ఫాల్స్ అవుతూనే మళ్ళీ నాకు మరి నెంబర్ ఇవ్వండి అని అడుగుతుంది. సో మరి ఇప్పుడు నేను 1 దీనికన్నా లెస్ దాన్ నెంబర్ ఇచ్చే అందాక అది మనకి లూప్ లో తిరుగుతూనే ఉంటుంది. సో మీకు అక్కడ బీపీకి ఇక్కడికి ఏమంటే బీపీలో మీకు లైక్ ఎలా అంటే స్టార్ట్ ఉంటుంది, ఇంకా దాంట్లో కండిషన్స్ ఎలా అంటే ఇట్లా రాంబర్స్ కానీ అవి ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు స్టార్టింగ్ లో చూసి అంటే ఫ్లో చార్ట్ ఎట్లుంటది అంటే ఇఫ్ కండిషన్స్ లో వెళ్ళిపోయి స్టార్టింగ్ నుంచి ఎండ్ వెళ్ళిపోతుంది. అది ట్రూ ఆర్ ఫాల్స్ తీసుకొని వెళ్ళిపోతుంది, ఎండ్కి వచ్చేస్తుంది అంతే. మనం మధ్యలో మార్చడానికి ఏముండదు, అది ఏ రిజల్ట్ అనేది చూపిస్తుంది అంతే. అంటే దీంట్లో మనం బేసిక్ గా ఇన్పుట్ డైలాగ్ బాక్స్ వాడము, జస్ట్ మీకు అర్థమయ్యేదానికి అనేసి చెప్పాను. అంటే ఈ ఫ్లో చార్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేసి. సో మనము ఇక్కడ ఈ కండిషన్ అంటే మనం ఇక్కడ అయితే మీకు ఈజీగా ఇక్కడ మనం ఇక్కడ కండిషన్ ఇట్లా పెట్టేసుకున్నాం కదా. బట్ మనకి సీక్వెన్స్ లో అయితే ఇది స్టెప్ బై స్టెప్ రాదనమాట. అంటే వస్తుంది కానీ మనకి ఎలా అంటే మరి దీనికి వేరే కండిషన్స్ అన్ని రాసుకోవాలి. లైక్ వైల్ లూప్ లో పెట్టుకొని అది రొటేట్ అవ్వకుండా అట్లా చేసుకోవాలి. దీంట్లో ఏమంటే మనకి లూప్స్ ఏం అవసరం లేకుండా డైరెక్ట్ మనము ఇక్కడ యారోస్ ఇచ్చేసాం అనుకోండి. సో మరి ఇదే లూప్ లో తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ కండిషన్ ఓకే అయితే అప్పుడు ఇక్కడ బయటకు వచ్చేస్తుంది. సో సీక్వెన్స్ కి ఫ్లో చార్ట్ కి డిఫరెన్స్ అర్థమైనప్పుడు లేదు అంటే మరి వేరే ఎగ్జాంపుల్ అన్నా చెప్తాను. సీక్వెన్స్ నాకేం అర్థమైందంటే ఇక్కడ మెయిన్ పేజ్ లో వచ్చేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అంటే 1 by 1 ప్రాసెస్ కంటిన్యూగా జరిగిపోతూనే ఉంటుంది. మనం ఎండ్ అంటే స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఆడికి అయిపోతుంది, అంటే 1 by 1 ప్రాసెస్. అదే డెమోలోకి వచ్చేస్తే సీక్వెన్స్ దీంట్లో వచ్చేసి యాజ్ ఒక కన్ఫ్యూజ్ గా ఒక ఫ్లో చార్ట్ అనేది ఉంటుంది. అంటే మనకి ఈజీ టు అండర్స్టాండ్ ఉంటుంది. ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు సీక్వెన్స్ అనేది ఇక్కడ చూసి అంటే బేసిక్ ఇక్కడ చూసారు అనుకోండి, మీకు ఈజీగా అర్థం అయిపోతుంది. అంటే మనం ఏం చేసాము అనేది లైక్ ఫస్ట్ ఒక కండిషన్ రాసుకున్నాము, ఒకవేళ ఎస్ అయితే ఇటువైపు ట్రూ ఫాల్స్ అయితే ఇటువైపు వెళ్తుంది. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకోటి రాసుకున్నాం, లేదంటే డైలాగ్ బాక్స్ పెట్టినాం అనేసి మీకు ఇక్కడ ఈజీగా అర్థం అవుతుంది. అదే ఇప్పుడు నేను ఇందులో చేశాను అనుకోండి, కొంచెం క్లమ్జీగా ఉంటుంది. లైక్ ఓకే దీంట్లో కూడా చెయ్యొచ్చు, చేయలేమని కాదు, దీంట్లో కూడా చెయ్యొచ్చు. బట్ ఏమంటే మనకి కొంచెము ఎక్స్ట్రా స్టెప్స్ అనేది యాడ్ అవుతాయి. అంటే మెయిన్ వచ్చేసి మనం తీసుకునే
ఇది సీక్వెన్స్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఏమంటే ఇక్కడ ఫ్లో చార్ట్ లేకోకుండా ఫ్లో చార్ట్ కావాలంటే మనం ఫ్లో చార్ట్ తీసుకొని ప్రాసెస్ అనేది రెండు సేమే, బట్ ఏమంటే అక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఇక్కడ ఫ్లో చార్ట్ రన్ అవుతుంది. ఎక్కువ కండిషన్స్ ఉంటే మనం ఫ్లో చార్ట్ యూజ్ చేస్తాం అంతే. బేస్డ్ ఆన్ కండిషన్స్ మనము ఇది డిఫరెన్షియేషన్ చేసుకుంటాం. లైక్ సీక్వెన్స్ యూజ్ చేయాలి అండ్ ఫ్లో చార్ట్ యూజ్ చేయాలి అనేసి మనము బేస్డ్ ఆన్ కండిషన్స్ మనకి ఇప్పుడు ఒకవేళ మనకి హ్యూజ్ ప్రాజెక్ట్ వచ్చింది ఎక్కువ కండిషన్స్ తో, అప్పుడు మనం ఫ్లో చార్ట్ వచ్చేస్తాం. లైక్ బిజినెస్ రూల్స్ అనేది మనకి చేంజ్ అవుతుంటాయి కదా. సో అట్లాంటప్పుడు మనము ఫ్లో చార్ట్ లోకి వచ్చేస్తాం. లేదు బిజినెస్ రూల్స్ అనేది కొంచెం తక్కువ ఉన్నాయి, మనము ఒకవేళ సీక్వెన్స్ లో వెళ్ళొచ్చు అంటే సీక్వెన్స్ లో మనం చేసేస్తాం. బేస్డ్ ఆన్ బిజినెస్ రూల్స్ మనము అది చేంజ్ చేసుకుంటాం. అండ్ బేస్డ్ ఆన్ లైక్ మన కంఫర్ట్ ని బట్టి కూడా మనం చేసేసుకోవచ్చు. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు నాకు సీక్వెన్స్ అంటే నేను స్టెప్ బై స్టెప్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. అంటే ఎలాగంటే ఇప్పుడు బిజినెస్ ఒకటి ఏదైనా చెప్పింది అనుకో, నేను స్టెప్ బై స్టెప్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను విత్ కండిషన్స్ తో. నేను అంటే అలాగే చేసుకుంటాను. మీకు ఎలాగంటే మీకు ఇప్పుడు ఫ్లో చార్ట్ కొంచెం లైక్ ఫ్రీగా ఉంది అనుకోండి, సో ఫ్లో చార్ట్ లో ప్రాక్టీస్ చేసినా సెట్ అయిపోతుంది. మాక్సిమం ఏమంటే ఇక్కడ మనం కండిషన్స్ ఎక్కువ ఉంటే మనం ఫ్లో చార్ట్ యూజ్ చేస్తాం. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్. సో అక్కడ మనకి ఇక్కడ మనం ఇఫ్ కండిషన్స్ యూజ్ చేస్తే ఏమవుతుంది, నెస్టెడ్ ఇఫ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఎలాగంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఇఫ్ ఉంది, మరి ఇంకొక ఇఫ్ దీంట్లో ఎల్స్ లో ఇంకొక ఇఫ్ పెట్టుకోవాలి, మరి ఇంకొక ఇఫ్ అది నెస్టెడ్ ఇఫ్ లోకి వెళ్ళిపోతుంది కదా. సో మనకి ఇక్కడ ఏమైతుందంటే నెస్టెడ్ ఇఫ్ లోకి వెళ్ళదు. అంటే ఇది కండిషన్ ట్రూ అయితే వస్తుంది, లేదంటే ఇంకో దానికి వెళ్ళిపోతుంది, లేదంటే ఇంకో దానికి. ఇక్కడ వచ్చేసి ఓన్లీ వన్ ఇఫ్ ఇంకొకటి అంటే వన్ ఇఫ్ ఉంటుంది. అంటే ఇంకోటి ఏమంటే ప్రాసెస్ అనేది మనకి ఎక్కడ స్టక్ కాదు, బేసిక్ గా అంటే కన్ఫ్యూజన్ ఉండదు అలా. సీక్వెన్స్ ఫ్లో చార్ట్ స్టేట్ మెషిన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మీకు ఆ సీక్వెన్స్ ఫ్లో చార్ట్ స్టేట్ మెషిన్ అర్థమైంది కదా, అండ్ డీబగ్ అంటే ఏమనేసి. సో టుమారో వచ్చేసి లైక్ రికార్డింగ్స్ అండ్ టైప్స్ చూద్దాము. అంటే వాట్ ఈస్ రికార్డింగ్, దీని గురించి కూడా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను నీకు పంపిస్తాను, ఒకసారి ట్రై చేయండి. సో ఎలా చేయాలి అనేది ఒకసారి ట్రై చేయండి. మెయిన్ లో అన్నా చేయండి, లైక్ సీక్వెన్స్ లో అన్నా చేయండి, ఫ్లో చార్ట్ లో అన్నా చేయండి, బట్ ఒకసారి అయితే ట్రై చేయండి ఇట్లా ఏదో ఒక దాంట్లో. నేను మీకు సెండ్ చేస్తాను. అండ్ లైక్ అవుట్పుట్ ప్యానెల్ అంటే ఏమి, అవుట్పుట్ ప్యానెల్ అంటే మనకి జస్ట్ మనకి అవుట్పుట్ అనేది మనకు కనపడుతుంది ఇక్కడ. అంటే పాపప్ మెసేజ్, అవుట్పుట్ అంటే పాపప్ మెసేజ్. లైక్ పాపప్ మెసేజ్ అంటే మనకి ఎలా అంటే ఇప్పుడు మనం రైట్ లైన్ రాసినాం అనుకోండి. లైక్ అవుట్పుట్ ప్యానెల్ ఎట్లా అంటే మనకి ఎక్కడెక్కడ లైక్ మన బాట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టాప్ అయింది, అండ్ ఎక్కడెక్కడికి పోయింది, అండ్ మనం ఏమైనా రైట్ లైన్ పెట్టుకుంటే దానికి సంబంధించి మ్యాటరు, అండ్ ఎప్పుడు ఎండ్ అయింది, ఇవి చూపిస్తాయి అవుట్పుట్ ప్యానెల్లో. అండ్ బ్రేక్ పాయింట్స్ అంటే మనము రెండు దగ్గరలో మనం బ్రేక్ పాయింట్ పెట్టాం. ఒకటి వచ్చేసి ఇక్కడ ఇఫ్ కండిషన్ దగ్గర. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ వైల్ అనేసి మనం ఇక్కడ ఒకటి పెట్టాం. సో మనకి బ్రేక్ పాయింట్స్ ఎక్కడెక్కడ అనేసి మనం చూసుకోవచ్చు. ఏమైనా ఎర్రర్స్ లిస్ట్ వచ్చింది అనుకో, ఇక్కడ మనకి ఎర్రర్స్ ప్యానెల్ లో మనకి ఎక్కడ కనపడిపోతుంది. అండ్ ఇవి వచ్చేసి మెయిన్ ఇంకొకటి ఏమంటే చెప్పడం మర్చిపోయా, లైక్ ఏ దానికన్నా కానీ మనకి ఒకటి ప్రాపర్టీస్ అనేది ఉంటాయి. లైక్ ఎలా అంటే ఇప్పుడు
రైట్ లైన్ అనుకోండి, రైట్ లైన్ కి ఇది ప్రాపర్టీ ప్యానెల్. ఓకే మెయిన్ ఇదే అన్నమాట. మనకి ఇప్పుడు ఎలా అంటే మనకి ఇక్కడ వేరియబుల్స్ ఏమి ఇవ్వాలి అంటే ఇప్పుడు మనం ఇంకా కొంచెం ముందరికి వెళ్ళాం అనుకోండి. ముందుకు వెళ్తే ఇప్పుడు మనకి ఒకవేళ ఏదంటే ఇప్పుడు ఏదో ఒకటి తీసుకుంటాను. గెట్ టెక్స్ట్ అనేది తీసుకుంటున్నాను. జస్ట్ ఒకటి మీకు ఒకటి ఐడియా. ఓకే సో గెట్ టెక్స్ట్ అనేది ఒకటి తీసుకున్నాను. గెట్ టెక్స్ట్ లో ఏమంటే ఇప్పుడు లైక్ ఇన్పుట్ ఏమి ఇవ్వాలి అండ్ టార్గెట్ అంటే మనం అది ఎక్కడి నుంచి గెట్ చేసుకోవాలి అంటే, అండ్ టైమ్ అవుట్ అంటే ఒక్కొక్క దానికి మామూలుగా మనకి ఏ యాక్టివిటీ అయినా కానీ మినిమం టైమ్ అవుట్ 30 seconds ఉంటుంది. సో మినిమం టైమ్ అవుట్ 30 seconds అన్నప్పుడు అది 30 seconds అక్కడ వెయిట్ చేస్తుంది. మనకు అక్కడ 30 seconds వెయిట్ చేసి మనకి వేస్ట్ అనుకున్నాం అనుకోండి. సో అదేం చేస్తాము అంటే ఇక్కడ మనం టైం అనేది డిక్రీజ్ చేస్తాం. సో దానికి టైం అవుట్స్ అనేది ఇది టైం అవుట్ అనేది మనం యూజ్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు నన్ను పెట్టామనుకోండి, ఏమవుతుందంటే అది యాక్టివిటీ అసలు ఉందో లేదో కూడా చూడదు. జస్ట్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి ఫార్వర్డ్ అవుతా ఉంటుంది. సేమ్ ఈ రెండు సేమ్ అలాగే వర్క్. ఇదేమైతే లైక్ చూస్తుంది బట్ గెట్ చేసుకుంటుందో చేసుకో దానికి సంబంధం ఉండదు. లైక్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. మనం కంప్లీట్ అని పెట్టామనుకోండి, అది మొత్తం అంతా కంప్లీట్ అయ్యేందాకా వెయిట్ చేసి మరి నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. సో ఇదైతే మనకి పట్టించుకోదు. లైక్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇది వచ్చేసి అక్కడ వాల్యూ ఉందో లేదో చూస్తుంది కానీ గెట్ అయిందా లేదా అని చూసుకోదు. మనకి మళ్ళీ కంప్లీట్ వచ్చేసి ఆ స్టెప్ అంతా కంప్లీట్ అయ్యేందాక ఏమంటే మనం కంప్లీట్ పెడితే మనకి ప్రాసెస్ లో కొంచెం డిలే అవుతుంది కానీ బట్ కంప్లీట్ పెడితేనే మనకి బెటర్, అంటే ఫెయిల్ కాకోకుండా ఉంటుంది. అండ్ కంటిన్యూ ఆన్ ఎర్రర్ అంటే ఇప్పుడు ఒకవేళ కొన్ని సిచ్యువేషన్స్ లో ఇక్కడ ఇది గెట్ టెక్స్ట్ అనేది ఫెయిల్ అయింటుంది. ఫెయిల్ అయినప్పుడు మనకి కంటిన్యూ ఆన్ ఎర్రర్ ట్రూ అని పెట్టామనుకోండి, డైరెక్ట్ గా పాస్ అయిపోతుంది వితౌట్ మనకి ఎర్రర్ మెసేజ్ అనేది చూపించదు, పాస్ అయిపోతుంది. ఇంకా ఇది వచ్చేసి మనకి అవుట్పుట్. అంటే మనకి ఏది అంటే మనం ఏదైనా టెక్స్ట్ పెట్టింటాం కదా, దాన్ని తెచ్చుకునేదానికి మనకి అవుట్పుట్ ఉంటాం. సో దీంట్లో మనకి డీటెయిల్స్ అన్ని ఇస్తూనే ఇది వర్క్ అవుతుంది అలా. అంటే మనకి కొన్ని ఇప్పుడు దీనికి నేను ట్రూ ఆర్ ఫాల్స్ పెట్టకపోయినా కానీ పర్లేదు. ఇక్కడ మెయిన్ ఏమంటే నాకు సెలెక్టర్స్ ఇవ్వాలి అండ్ అవుట్పుట్ ఇవ్వాలి. ఇవి రెండు కన్ఫామ్ ఉంటేనే మనకి ఈ యాక్టివిటీ అనేది మనకు వర్క్ అవుతుంది. సో మీకు ఇంకా ముందుకు పోయే ప్రతి క్లాస్ లోనే నేను ప్రాపర్టీ ప్యానెల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి దానికి. ఎలా అంటే ఇప్పుడు దీనికి ప్రాపర్టీస్ వచ్చేసి టెక్స్ట్ ఇవ్వాలి. ఏదన్నా కానీ మనం ఇక్కడ టెక్స్ట్ ఇస్తున్నాం కదా, ఆ టెక్స్ట్ ఇస్తూనే ఇక్కడ మనకి ఇది వర్కౌట్ అవుతుంది. అలాగా ఏదైనా కానీ. సో దీనికి ప్రాపర్టీ ప్యానెల్ వచ్చేసి కండిషన్. లైక్ మనము నెంబర్ 1 is greater than నెంబర్ 2 ఇచ్చాం. సో ఏ దానికైనా మనకి ప్రాపర్టీస్ ప్యానెల్ లో నుంచి ఇస్తాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు, ప్రెసెంట్ అయితే లేదు. డౌట్స్ ని క్లియర్ చేసుకున్నాను. ఏదైనా ఉన్నా కానీ అప్పుడే చెప్పండి. లైక్ ఫ్యూచర్ క్లాసెస్ లో కానీ ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకో అప్పుడే అడిగేయండి. సో మాక్సిమం అప్పుడే క్లియర్ చేసేద్దాము. లేదు అంటే కొంచెం మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లోనే క్లియర్ చేసేద్దాం. టుమారో మళ్ళీ సేమ్ టైం 8. సో టుమారో అయితే 8కే స్టార్ట్ చేసేద్దాము. 9 కంతా కంప్లీట్ చేసేద్దాం. అంటే డైలీ 1 hour అండి? డైలీ 1 hour అంటే ఇంకా ఈరోజు మీకు ఎక్కువ చెప్పేశాను.